సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు ఫ్రమ్ ఫిడికస్ హాస్పిటల్ నుంచి. సో గట్ హెల్త్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని విషయాల్ని కంపల్సరీగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అసలు గట్ హెల్త్ ఏది మంచిది, ఏది చెడ్డది, ఏవి తినొచ్చు, ఏవి తినకూడదు, అసలు తినాల్సినవి ఏంటి, అవి ఎక్కడ దొరికితే అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇలా బోలెడ్ డౌట్స్ ఉంటాయి కదా. సో ఆ డౌట్స్ అన్నీ కూడా ఈరోజు క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. గట్ హెల్త్ అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. బట్ అసలు జనాలకి గట్ హెల్త్ అంటే ఏంటో తెలీదు. చెప్పాలి అంటే ఏదో ఆ రీల్స్ వస్తూ ఉంటాయి, గట్ హెల్త్కి ఇవి తినండి అవి తినండి అంటుంటారు. సో ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ అండ్ పోస్ట్ బయోటిక్స్, అసలు అది అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు నార్మల్గా అవేర్నెస్ ఉంటే ఓకే, కానీ తెలియని వాళ్ళే ఒక 60% ఉంటారు. వాళ్ళందరి కోసం అర్థమయ్యేలాగా, సింపుల్గా, ఈజీగా అందరికీ అర్థమయ్యేలాగా ఈ మూడిటికి ఏంటో చెప్పండి అసలు అంటే ఏంటి అనేది. సో ఈ పోడ్కాస్ట్ స్టార్ట్ చేసే ముందు ఈ 3 పదాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 3 పదాల గురించి అర్థమైతేనే ఫ్యూచర్ ఈ పోడ్కాస్ట్ అంతా అర్థమవుతుంది. అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి అసలు ఈ ప్రీబయోటిక్స్ అంటే ఏంటి, పోస్ట్ బయోటిక్స్ అంటే ఏంటి, ప్రోబయోటిక్స్ అంటే ఏంటి కంపల్సరీ తెలుసుకోవాలి. బేసిక్గా ఈ 3 పదాలు అనమాట. ఫస్ట్ది ఏంటంటే ప్రోబయోటిక్స్ మధ్యలో ఉంటుంది. దీనికి ముందు వచ్చేది ప్రీబయోటిక్స్. ఓకే, ప్రీ అంటే ముందు, ప్రో అంటే యాక్చువల్గా, పోస్ట్ అంటే తర్వాత వచ్చేది. సో ఈ ముందు వచ్చేది ఏంటి, ప్రోబయోటిక్ అంటే ఏంటి, పోస్ట్ బయోటిక్ అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ ప్రోబయోటిక్ అంటే ఏం లేదు, బయో అంటే లైఫ్ అన్నమాట. లైఫ్ ఇక్కడ ఏం లైఫ్ ఉంటుంది అంటే మన బాడీలో ఉండే లైఫ్ మనిషితో పాటు అంటే మనతో పాటు చాలా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయన్నమాట. అవి ఏమేమి ఉంటాయి మైక్రో ఆర్గానిజమ్స్? వైరస్ ఉండొచ్చు, బ్యాక్టీరియా ఉండొచ్చు, ఫంగస్ ఉండొచ్చు, ఈవెన్ ఆల్గే ఉండొచ్చు, అదేవిధంగా ప్రోటోజోన్ సింగిల్ సెల్యులర్ ఆర్గానిజం. ఇవన్నిటినీ కలిసి ప్రోబయోటిక్ అంటాం అన్నమాట. సో ఈ కాంబినేషన్లే మనము గట్ హెల్త్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఏమంటామంటే గట్ బ్యాక్టీరియా అనేది కామన్ వర్డ్. కాకపోతే ఇక్కడ ఇన్ని ఉంటాయి కాబట్టి ఓన్లీ బ్యాక్టీరియా ఒకటే ఉండదు, బ్యాక్టీరియా మేజర్ పార్ట్. దాంతోపాటు వైరస్, ప్రోటోజోన్స్ ఇవన్నీ ఉండేటప్పుడు దీన్ని సైంటిఫిక్గా ఏమంటామంటే బయోమ్ అంటాం, బయోమ్ లేకపోతే బయోటా అంటాం, మైక్రోబయోమ్ అంటాం, మైక్రోబయోటా. ఈ 4 పదాలు ఇది ఏది మనం చెప్పినా ప్రోబయోటిక్స్ అనే దాని గురించే మాట్లాడతాం. అంటే యాక్చువల్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, ప్రోబయోటిక్స్ అర్థమైన తర్వాత నెక్స్ట్ ప్రీబయోటిక్స్కి వద్దాం. ప్రీబయోటిక్స్ అంటే ఏం లేదు, ఈ ప్రోబయోటిక్స్ తినే ఫుడ్. ఈ ఫుడ్ ఏంటంటే ఫైబర్. ఓకే, ప్రీబయోటిక్స్ అంటే ఏం లేదు, జస్ట్ ఫైబర్. వెరైటీస్ ఆఫ్ ఫైబర్ ప్లాంట్స్లో ఉంటుంది, వెజిటబుల్స్లో ఉంటుంది, ఆకుకూరల్లో, కాయగూరల్లో, డిఫరెంట్ ఆకుకూరలు, డిఫరెంట్ కాయగూరల్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది అనమాట. సాల్యుబుల్ ఫైబర్ అంటాం, ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటాం. ఈ సాల్యుబుల్ ఫైబర్లో డిఫరెంట్ వెరైటీ, ఇన్సాల్యుబుల్ ఫైబర్లో డిఫరెంట్ వెరైటీస్. ఈ ఫైబర్నే మనం ఏమంటామంటే ప్రీబయోటిక్స్ అంటాం. ప్రోబయోటిక్స్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్, ప్రీబయోటిక్స్ అంటే అవి తినే ఫైబర్. ఓకే, ఒక్కసారి ఈ ఫైబర్ని తిన్న మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఈ ప్రోబయోటిక్స్ పోస్ట్ బయోటిక్స్ని సింథసిస్ చేస్తాయి. అంటే ఏంటంటే ప్రోబయోటిక్స్ ఉన్నాయి, ప్రోబయోటిక్స్ ప్రీబయోటిక్స్ని తింటాయి, తిన్న తర్వాత కొన్ని ప్రోడక్ట్స్ రిలీజ్ చేస్తాయి. ఆ ప్రోడక్ట్ని మనం పోస్ట్ బయోటిక్స్ అంటాం అనమాట. సో ఈ పోస్ట్ బయోటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పోస్ట్ బయోటిక్స్ ఏమవుతాయంటే మన గట్లో నుంచి మన బ్లడ్లోకి వెళ్ళి మనకు వేరియస్ యూస్ఫుల్ థింగ్స్ అంటే మన హెల్త్ను కాపాడుతూ ఉంటాయి అన్నమాట. సో ప్రోబయోటిక్స్ వచ్చి ప్రీబయోటిక్స్ని తిని ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ ప్రోడక్ట్స్ని పోస్ట్ బయోటిక్స్ అంటాం. ఈ ప్రోడక్ట్స్ అనేవి మనకు చాలా యూస్ఫుల్ మన హెల్త్కి. సో గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటాము. మన మంచి ఫుడ్ తింటే మన ఆలోచనలు కూడా బాగుంటుంది అంటారు. సో ఇవన్నీ ఇక్కడి నుంచే వస్తాయి అనమాట. ఇవి ఇచ్చే బెనిఫిట్స్ వస్తాయి అనమాట. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ఆ బెనిఫిట్స్ గురించి డీప్గా చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ప్రీబయోటిక్స్ అంటే ఫైబర్, ప్రోబయోటిక్స్ అంటే ఈ ఫైబర్ని తినే మైక్రో ఆర్గానిజమ్స్, పోస్ట్ బయోటిక్స్ అంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఫైబర్ని తిన్న తర్వాత వచ్చే ప్రోడక్ట్స్. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఫర్మెంటెడ్ ఫుడ్.
మనకు గట్ బ్యాక్టీరియా కడుపులో ఉంటుంది. లేకపోతే మనము పుల్లటి మజ్జిగ ఏదైనా తీసుకొని బయట నుంచి కూడా తీసుకోవచ్చు. ఫైబర్ అనేది మనం తీసుకుంటాం. రైట్, ఏంటి ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ దాంట్లో సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్, వెరైటీ ఆఫ్ సాల్యుబుల్ ఫైబర్, వెరైటీ ఆఫ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్, ఈ రెండు మనం గట్లోకి తీసుకుంటాం. గట్లోకి తీసుకున్నాక ఈ రెండు ఈ ప్రోబయాటిక్స్ అనేది ప్రీబయాటిక్స్ పైన యాక్ట్ చేసి ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. దీన్నే మనం ఏం చేస్తామంటే బయట చేస్తాం ఈ ప్రాసెస్ని. ఫర్ ఎగ్జాంపుల్ దాన్నే ఫర్మెంటెడ్ ఫుడ్ అన్నాం. ఒక ఫుడ్ తీసుకొని ఒక ఫైబర్ తీసుకొని దానిపైన మైక్రో ఆర్గానిజమ్స్ వేసి కొంచెం పులిసిపోయిన తర్వాత తింటే దాంట్లో ప్రీబయాటిక్స్ ఉంటాయి, ప్రోబయాటిక్స్ ఉంటాయి, పోస్ట్ బయాటిక్స్ ఉంటాయి. దాన్ని మనం డైరెక్ట్గా తీసుకునే ఫుడ్నే ఫర్మెంటెడ్ ఫుడ్ అంటాం అనమాట. సో ఫైబర్ రిచ్, నెక్స్ట్ వచ్చి ఫైబర్ రిచ్ ఫుడ్. ఫైబర్ రిచ్ ఫుడ్ అంటే ఏం లేదు, మనకు ఒక టైప్ ఆఫ్ ఫైబర్ అనేది తీసుకోకూడదు ఎప్పుడు. మనం చాలా మంది చెప్తూ ఉంటారు ఆకుకూరలు తీసుకుంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఆకుకూరలు తిను, కాయగూరలు తీసుకుంటే డిఫరెంట్ వెరైటీస్ తిను. ఏదైనా ఫుడ్ ఒకే రకమైనది లాంగ్ టర్మ్ తినకూడదు. రైట్, మల్టిపుల్ గా తింటూ ఉండాలి. ఎందుకంటే మనకు గట్ బ్యాక్టీరియా అనేది వెరైటీ ఆఫ్ గట్ బ్యాక్టీరియా కావాలి కాబట్టి వెరైటీ ఆఫ్ ఫుడ్ సోర్సెస్, ఫైబర్ సోర్సెస్ ఇస్తే వెరైటీ ఆఫ్ బ్యాక్టీరియా మనకు వస్తుంది అనమాట. సో దీన్నే మనం మెయిన్ గా ప్రోబయాటిక్, ప్రీబయాటిక్, పోస్ట్ బయాటిక్, ఫర్మెంటెడ్ ఫుడ్, ఫైబరస్ ఫుడ్ అని తెలుసా. ఇప్పుడు మనము ఇంకా ఇది అర్థమైన తర్వాత డీప్ గా మనం కాన్వర్జేషన్ లోకి వెళ్ళచ్చు. ఓకే, సో ఈ ప్రోబయాటిక్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, సో బాడీలో ఎక్కడ ఉంటాయి, బాడీలోకి ఎంటర్ అవ్వాలంటే ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా ఎంటర్ అవుతాయి? రైట్, చాలా మందికి డౌట్ వస్తుంది. గట్ బ్యాక్టీరియా అంటున్నారు, వైరస్ ఇవన్నీ అంటున్నారు, ఇవి బాడీలో ఎక్కడ ఉంటాయి? సో ఈ బాడీలో మనకు బాడీ ఎక్కడ ఉంటాయంటే ఎక్కడైతే మన బాడీ సర్ఫేసెస్ ఎన్వైరన్మెంట్తో ఇంటరాక్ట్ చేస్తున్నాయో, అంటే ఇంటరాక్షన్ బిట్వీన్ బాడీ అండ్ ఎన్వైరన్మెంట్. ఎక్కడ? ఫస్ట్ మన స్కిన్లో ప్రతి ఒక్క దగ్గర ఈ మైక్రోబయోమ్ అనేది ఉంటుంది. కళ్ళల్లో ఉంటుంది, ముక్కులో ఉంటుంది, నోట్లో ఉంటుంది, చెవుల్లో ఉంటుంది, వజైనాలో ఉంటుంది, సో యురెత్రాలో అంటే యూరిన్ మోసే ప్లేస్లో ఉంటుంది, అదేవిధంగా యానల్ రీజన్లో ఉంటుంది. మన బాడీలో ఎక్కడెక్కడైతే ఆ సర్ఫేస్ ఇంటరాక్షన్ ఉంటుందో అక్కడంతా ఉంటుంది. దీంతో పాటు నోట్లో నుంచి వచ్చిన తర్వాత మనం గాలి పీల్చుకునే లంగ్స్లో, అదేవిధంగా మనం తినే ఈసోఫేగస్ అంటాం అనమాట, పైప్. సో మన నోట్లోంచి కడుపులోకి ఒక పైప్ ఉంటుంది, ఆ పైప్లో ఉంటుంది. అదేవిధంగా మన స్టమక్ ఎక్కడైతే డైజెస్టివ్ జరుగుతుందో స్టమక్లో ఉంటాయి. స్టమక్లో తర్వాత డియోడినం అంటే మెయిన్గా ఎంజైమ్స్ అక్కడికి వస్తాయి అనమాట, ఆ పార్ట్లో ఉంటుంది. మళ్ళీ స్మాల్ ఇంటెస్టైన్ అంటాం, లార్జ్ ఇంటెస్టైన్ అంటాం. సో స్మాల్ ఇంటెస్టైన్ అంటే ఏం లేదు, మనం డైజెస్టివ్ సిస్టమ్ బొమ్మలు చూసింటాం అనమాట. ఆ డైజెస్టివ్ సిస్టమ్ బొమ్మల్లో చుట్టూ పెద్ద పైప్ ఉంటుంది, రైట్. మధ్యలో నూడిల్స్ లాగా ఉంటాయి, చిన్న చిన్న పైపులు ఉంటాయి. దాన్ని అది స్మాల్ ఇంటెస్టైన్ అంటాం. చుట్టూ ఉన్న పెద్ద పైప్ని లార్జ్ ఇంటెస్టైన్ అంటాం. సో లార్జ్ ఇంటెస్టైన్లో ఉంటాయి, స్మాల్ ఇంటెస్టైన్లో ఉంటాయి, ప్రతి బాడీలో ప్రతి ఒక్క ప్లేస్లో ఉంటాయి అన్నమాట. బట్ ఎక్కడ ఎక్కువ ఉంటాయి అంటే ఈ గట్లో, అంటే మనం తినే గట్లో 99% ఇక్కడే ఉంటాయి. మిగిలిన వేరే ప్లేసెస్లో అంతా మన స్కిన్ పైన, ముక్కు లోపల, నోట్ లోపల, వజనల్ ఏరియాలో, యూరెత్రల్ ఏరియాలో ఇక్కడంతా కలిసి 1% ఉంటాయి. గట్లోనే 99% ఉంటాయి అన్నమాట. అందుకు నార్మల్గా మనం బ్యాక్టీరియా మైక్రోబయోట్ అంటే మేజర్గా దానికి సంబంధించింది అనమాట. ఎందుకంటే 99% అనేవి అక్కడే ఉంటాయి అన్నమాట. మనం లార్జ్ ఇంటెస్టైన్కి వచ్చినాం, మన ఇంటెస్టైన్లోకి వచ్చినాం అనమాట. ఇంటెస్టైన్లోకి వస్తే ఎక్కడ ఉంటాయి ఇంటెస్టైన్లో? సో మన ఇంటెస్టైన్లో మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది, అంటే మన ఇంటెస్టైన్ లోపల ఒక పల్చటి జిగురు లాంటి పదార్థం ఉంటుందండి. ఆ పదార్థానికి అంటుకొని ఉంటాయి కొన్ని, రైట్. అంతేకాకుండా మనకి ఇంటెస్టైన్లో విల్లై అని స్మాల్ ప్రొజెక్షన్స్ ఉంటాయి అనమాట. ఆ ప్రొజెక్షన్స్ అట్ ది బేస్ ఆఫ్ ది ప్రొజెక్షన్స్లో మనకి ఏమవుతుందంటే చిన్న చిన్న క్రిప్ట్స్ అంటాం అనమాట, గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్స్లో కూడా ఉంటుంది అనమాట. సో ఈ రెండు ప్లేసెస్లో మేజర్గా ఉంటుంది, మ్యూకస్కి అటాచ్ అయి ఉంటుంది. సో అదేవిధంగా ఈ క్రిప్ట్స్ అనే ప్లేసెస్లో మన ఇంటెస్టైన్లో ఉంటుంది. మనం పాస్ చేసే మోషన్లో మనం 100 grams అయినా మోషన్ పాస్ చేస్తే దాంట్లో 30 to 50 grams ఈ మైక్రోబయోటానే ఉంటుంది. మిగిలిన మనం వేస్ట్ అయిపోయిన ఫుడ్ అనేది ఓన్లీ 50% ఉంటుంది, మిగిలిన 50% ఈ మైక్రోబయోటానే ఉంటుంది అనమాట. సో అంత ఇంపార్టెంట్ అది. ఓకే, ఈ ప్రోబయోటిక్స్ అనేవి అసలు మన బాడీలోకి ఎలా ఎంటర్ అవుతాయి, ఇది కూడా రైట్. సో మనం ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాము, అసలు అక్కడికి ఎట్లా వచ్చినాయి అవి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట.
ఫస్ట్ ఇది ఒక థియరీ ఉంది దీంట్లో. చాలామంది సైంటిస్టులు ఏం చెప్తారంటే బేబీ కడుపులో ఉన్నప్పుడే, తల్లి కడుపులో ఉన్నప్పుడే ఇది డెవలప్ అవుతుంది అని కొంతమంది చెప్తారనమాట. కొంతమంది సైంటిస్టులు ఏం చెప్తారంటే ఇది కడుపులో ఉన్నప్పుడు డెవలప్ కాదు, ఎందుకంటే మదర్ ఊమ్ అనేది కంప్లీట్లీ స్టెరైల్ ఎన్వైరన్మెంట్, ఈ ఎన్వైరన్మెంట్లో ఇట్లాంటివి ఏమి ఉండవు అని చెప్తారు అనమాట. బట్ సైంటిస్టులకి ఇది ఒపీనియన్ డిఫరెన్స్ ఉందన్నమాట. కొంతమంది ఉందంటారు, కొంతమంది లేదంటారు. సో మనం దాని గురించి డిబేట్ అవసరం లేదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. బట్ డెఫినెట్గా ఏం చెప్తారంటే ఎప్పుడైతే బేబీ ఎన్వైరన్మెంట్తో ఇంటరాక్ట్ కావడం స్టార్ట్ చేస్తాడో అప్పటి నుంచి ఇవి స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము అంటే పుట్టిన వెంటనే, అదే పుట్టిన దగ్గర నుంచి కూడా, పుట్టే టైంలో కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ డెలివరీ జరిగింది అంటే వజైనల్ డెలివరీ వచ్చిందంటే బేబీ వజైనాలో నుంచి బయటకు వస్తుంది. వజైనాలో ఫుల్ మైక్రోబయోమ్ ఉంటుంది కదా, అప్పుడు డిఫరెంట్ మైక్రోబయోమ్తో వస్తుంది. అదే సిజేరియన్ సెక్షన్ చేశారనుకోండి, ఈ మైక్రోబయోమ్ అంతా, ఈ యూస్ఫుల్ మైక్రోబయోమ్ అంతా బేబీలోకి ఎంటర్ కాదనమాట. సో అప్పుడు యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ అన్ని ఇస్తారు కాబట్టి ఇదంతా అంత హెల్దీగా ఉండదు అనమాట. ఒక్కసారి బేబీ బయటకు వచ్చిన తర్వాత ఏం మిల్క్ ఇస్తున్నారు, మదర్ మిల్క్ ఇచ్చారనుకోండి మంచి ప్రోబయోటిక్స్ ఇవన్నీ వస్తాయి. లేదు ఆర్టిఫిషియల్ ఫీడింగ్ అప్పుడే స్టార్ట్ చేశారనుకోండి, పౌడర్ మిల్క్ అవన్నీ స్టార్ట్ చేశారనుకోండి, వాళ్ళలో డిఫరెంట్ మైక్రోబయోటా అనేది ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఒక బేబీ పెరిగేటప్పుడు ఇంట్లో పెట్స్ ఉన్నాయా అంటే జంతువులు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే లైవ్ స్టాక్ ఉందా, పాడి పంట ఏమన్నా ఉందా అంటే ఆవులు ఉన్నాయా, గేదెలు ఉన్నాయా, గొర్రెలు ఉన్నాయా, కోళ్ళు ఉన్నాయా, వాటికి మైక్రోబయోమ్ ఉంటుంది. అవన్నీ బేబీలోకి ఎంటర్ అవుతాయి అన్నమాట. పెరిగేటప్పుడు బేబీ ఎలా పెరుగుతుంది, యాంటీబయాటిక్స్ వాడుతున్నారా, స్టెరాయిడ్స్ వాడుతున్నారా, వేరే మెడిసిన్ ఏమన్నా వాడుతున్నారా. సో స్టెరాయిడ్స్ వాడితే వేరే మైక్రోబయోటా ఉంటుంది, యాంటీబయాటిక్స్ వాడితే వేరే మైక్రోబయోటా ఉంటుంది. దీంట్లో ఏది మంచిది ఏది చెడ్డదని చూస్తాం. బట్ ఎలా ఎంటర్ అవుతాయి అనేది, బేబీ ఎవరితో ఇంటరాక్ట్ అవుతుంది, సో ఫాదర్తో, మదర్తో, లేకపోతే ఫ్రెండ్స్తో, అంకుల్స్తో, ఆంట్, సో వీళ్ళ నుంచి ఈవెన్ కేర్ గివర్స్ పుట్టిన వెంటనే నర్సులతో ఇంటరాక్ట్ అయినా కూడా వాళ్ళ నుంచి మైక్రోబయోటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. చాలా మంది సైంటిస్ట్ ఏం చెప్తారంటే ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్నే మన లైఫ్ లాంగ్ ఉండే మైక్రోబయోటాకి బేసిక్ అవుతుంది అని చెప్తారనమాట. సో బేసిక్గా ఎవ్రీథింగ్ మనం ఇంటరాక్ట్ అయ్యే ప్లాంట్స్ కానీ, మంచి ప్లాంట్స్ అంటే నేచురల్గా పెరిగే ప్లాంట్స్తో ఇంటరాక్ట్ అయితే దాంట్లో మైక్రోబయోటా వేరేది వస్తుంది. లేదు ఫంగస్ ఉంది, యాంటీబయాటిక్స్ ఉన్నాయి ప్లాంట్స్కి, లేకపోతే వేరే ఏమన్నా మందులు వాడారు వేరే ఉంటుంది. సాయిల్, ఎట్లాంటి సాయిల్లో మనం ఉంటున్నాము, సాయిల్ ప్యూర్ సాయిలా, లేకపోతే దాంట్లో కల్తీ ఏమన్నా ఇస్తున్నారా, యాంటీబయాటిక్స్ ఏమన్నా వాడుతున్నారా, లేకపోతే పెస్టిసైడ్స్ ఏమన్నా వాడుతున్నారా, వీటి నుంచి వచ్చే మైక్రోబయోటా డిఫరెంట్ ఉంటుంది అనమాట. బేసిక్గా ఇక్కడ చెప్పడం ఏంటంటే మనిషి ఎన్వైరన్మెంట్తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాడు, మంచి ఎన్వైరన్మెంట్తో ఇంటరాక్ట్ అవుతే మంచి బ్యాక్టీరియా వస్తుంది, చెడు ఎన్వైరన్మెంట్తో ఇంటరాక్ట్ అవుతే చెడు బ్యాక్టీరియా వస్తుంది అనమాట. అంటే మనిషి ఉండే ప్లేసు, మీరు హైదరాబాద్లో ఉన్నారు డిఫరెంట్ మైక్రోబయోటా ఉంటుంది, నేచర్లోకి వెళ్ళండి డిఫరెంట్ మైక్రోబయోటా. సో మనం ఇంటరాక్ట్ అయ్యేది అని బట్టి మనకు మైక్రోబయోటా అనేది ఎంటర్ అవుతుంది అనమాట. ఓకే. మరి ఇవి ఎన్ని టైప్స్ ఉంటాయి, అంటే మైక్రోబయోమ్ అంటే ఒక్కటే ఉంటుంది, ఒకటే టైప్ ఆఫ్ బ్యాక్టీరియానా, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఉంటాయా? రైట్. అసలు ఆ ఫంక్షనింగ్ ఏంటి, దాని పని ఏంటి, లోపల ఏం చేస్తుంది? సో ఈ మైక్రోబయోటా అనేది డిఫరెంట్గా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం నోట్లో ఉన్న మైక్రోబయోటా తీసుకున్నాం అనుకోండి, అదేంటి నోట్లో ఆక్సిజన్ బాగా ఉంటుంది, సో మంచి ఆక్సిజన్ తీసుకొని బతికే మైక్రోబయోటా నోట్లో ఉంటుంది అనమాట. అదే పళ్ళ పైన ఉంటుంది, పళ్ళ పైన ఉండేది ఏంటి, పళ్ళు స్మూత్గా ఉంటాయి, చాలా గట్టిగా పట్టుకునే కెపాసిటీ ఉండాలన్నమాట. అటువంటి మైక్రోబయోటా పళ్ళల్లో ఉంటుంది. అదేవిధంగా స్టమక్లోకి ఎంటర్ అయింది అనుకోండి, స్టమక్లో మైక్రోబయోటా ఎలా ఉంటుంది, అక్కడ డైజెస్టివ్ జ్యూసెస్ రిలీజ్ అవుతుంటాయి, అసిడిక్ జ్యూసెస్ రిలీజ్ అవుతుంటాయి. అక్కడ అటువంటి బ్యాక్టీరియా అంటే ఈ అసిడిక్ ఎన్వైరన్మెంట్ని తట్టుకునే మైక్రోబయోటా అక్కడ పెరుగుతుంది. అదే స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళింది అనుకోండి, స్మాల్ ఇంటెస్టైన్లో బాగా ఆల్కలైన్గా ఉంటుంది అనమాట. అక్కడ అంటే యాసిడ్ తక్కువ ఉండి ఆల్కలైన్ ఉంటుంది అనమాట. ఆ ఆల్కలైన్ ఎన్వైరన్మెంట్కి అడ్జస్ట్ అయ్యే మైక్రోబయోటా అక్కడ ఉంటుంది. అదేవిధంగా లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్ళింది అనుకో, లార్జ్ ఇంటెస్టైన్లో ఫర్మెంటేషన్ బాగా జరుగుతుంటుంది, ఇక్కడంతా బాగా అసిడిక్గా ఉంటుంది. స్టమక్ అంతా అసిడిక్గా ఉండదు, బట్ అక్కడ కూడా అసిడిక్గానే ఉంటుంది అనమాట. దానికి సంబంధించిన బ్యాక్టీరియా అక్కడ పెరుగుతూ వస్తుంది. సో మన గట్ నుంచి కానీ వెళ్ళే కొద్దీ
పీహెచ్లో డిఫరెన్స్ ఉంటుంది, ఆక్సిజన్ అవైలబిలిటీలో డిఫరెన్స్ ఉంటుంది, అదేవిధంగా వేరే కెమికల్ అవైలబిలిటీలో డిఫరెన్స్ ఉంటుంది. వీటన్నిటిని బట్టి మన బాడీలో మన గట్లో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ బ్యాక్టీరియా అనేది పెరుగుతూ వస్తుందన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఈ మైక్రో బ్యాక్టీరియా అనేది మన బాడీకి ఎందుకు కావాలి, అసలు ఏం జరుగుతుంది దానివల్ల మనకి యూజ్ ఏంటి? రైట్. సో మన బాడీలో మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ ఉంటుంది, రైట్, కార్బోహైడ్రేట్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, అదేవిధంగా ఫైటోకెమికల్స్ అంటాం అనమాట, ఇవి కూడా ఉంటాయి. కానీ మన బాడీ దేన్ని డైజెస్ట్ చేసుకోగలదంటే ప్రోటీన్ని మన బాడీ డైజెస్ట్ చేసుకోదు. మనకు మెకానిజం ఉంది హ్యూమన్ బీయింగ్కి. ఫ్యాట్ ఉంది, అదేవిధంగా కార్బోహైడ్రేట్ ఉంది. బట్ మినరల్స్కి విటమిన్స్కి కొంతవరకు ఉంది, కొంతవరకు మనకి మైక్రో బ్యాక్టీరియా సపోర్ట్ కావాలి. మన బాడీకి ఇవి ఒక్కటే కాదు, ప్రోటీన్స్, విటమిన్స్, ఫ్యాట్, మినరల్స్, విటమిన్స్ ఇవొక్కటే కాదు, మనకు వేరే పదార్థాలు కూడా కావాలి. మనకు బాడీకి కావాల్సిన పదార్థాలు కొన్ని వందలు వేలు ఉన్నాయి. ఈ వేల పదార్థాలకి మనము మన బాడీ కన్నా డిఎన్ఏ సింథసిస్ చేసుకోవాలంటే, మెటబాలిజమ్స్ డెవలప్ చేసుకోవాలంటే ఇంపాసిబుల్. సో మన బాడీ ఏం చేస్తుందంటే దీన్ని అవుట్సోర్స్ చేస్తుంది. నేను ప్రోటీన్స్ని డైజెస్ట్ చేసుకుంటాను, విటమిన్స్ని డైజెస్ట్ చేసుకుంటాను, కొంతవరకు ఫ్యాట్ని డైజెస్ట్ చేసుకుంటాను, కొన్ని మినరల్స్ని కొన్ని విటమిన్స్ని తీసుకుంటాను. నాకు ఇవే కాదు బాడీకి, ఇవి మాత్రం నేను హ్యాండిల్ చేస్తాను. ఇవి కాకుండా నాకు చాలా కొన్ని వందల వేరే కెమికల్స్ కూడా కావాలి. అవి కావాలంటే నువ్వు హెల్ప్ చేసి పెట్టు అని ఈ మైక్రోబయోటాకి చెప్తుంది అన్నమాట. ఈ మైక్రోబయోటా ఏం చేస్తుందంటే బాడీ నుంచి మనం తినే, అంటే మనం దానికి కొంచెం హెల్ప్ చేస్తే అది మనకు కొంచెం హెల్ప్ చేస్తుంది. ఆ మైక్రోబయోటాకి మనం ఏం హెల్ప్ చేస్తున్నామంటే ఫైబర్ అందిస్తున్నాం. దానికి మంచి ఫుడ్ పెట్టి మంచిగా చూసుకుంటే అవి కూడా మంచి కెమికల్స్ ఇస్తుంది మనకు. ఎప్పుడైతే ఇది మనకు లోపలికి పోతుందో మంచి ఫైబర్ తింటామో ఈ బ్యాక్టీరియా కూడా ఆ ఫైబర్ని, దాంట్లో ఉన్న ఫైటోకెమికల్స్ని, మనం ఎందుకు స్పైసెస్ బాగా తినమంటాం, జింజరు, గార్లిక్, వీటన్నిటిలో ఇన్యులిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది అనమాట. ఆ ఇన్యులిన్ అనే కెమికల్ ఈ మైక్రోబయోటాకి చాలా ఇంపార్టెంట్. ఈ మైక్రోబయోటా ఇన్యులిన్ అనే కెమికల్ని తిని మంచి మనకు కావాల్సిన పదార్థాలు సింథసిస్ చేస్తుంది. అట్లా చాలా పదార్థాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ మనము ఫ్రూట్స్ తినమంటాము బాగా, అంటే న్యాచురల్గా దొరికే ఫ్రూట్స్ తినమంటాము. వీటిలో అన్నిట్లో ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ని అంతా డైజెస్ట్ చేసుకోవడానికి మనకు మెటబాలిజం లేదనమాట. అవన్నీ ఇవి చేసి పెడతాయి మనకు. దాంట్లో నుంచి ఆ కెమికల్స్ అన్నిటిని యూస్ఫుల్ కెమికల్స్గా మార్చి మన బాడీకి ఇస్తాయి. మన యూస్ఫుల్ కెమికల్స్లో చాలా ఇంపార్టెంట్ కొన్ని ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనం ఏమంటామంటే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. ఫ్యాటీ యాసిడ్స్ ఎప్పుడైతే ఈ మైక్రోబయోటా అనేది ఈ ఫైబర్ని తింటుందో ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ని రిలీజ్ చేస్తుంది. ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీకి ఎంత అవసరం అంటే, సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మనకు ఏమేమి చెప్తాం, విటిలిగో, లేకపోతే సోరియాసిస్, ఏవైతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయో ఇవన్నిటిని తగ్గించడానికి ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ పనిచేస్తాయి. అదేవిధంగా అలర్జీస్, మనం చిన్నప్పుడు చూసారా అలర్జీ అనే పదానికి మీనింగే తెలియదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అలర్జీ ఉంది ఏదో ఒక టైంలో, రైట్. ఎందుకంటే మనం సరిగ్గా ఫుడ్ తినట్లేదు, మంచి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ రిలీజ్ కావట్లేదు, కాబట్టి అలర్జీస్ వస్తున్నాయి అన్నమాట. సో ఇమ్యూన్ డిజార్డర్స్కి అలర్జీస్ కానీ, లేకపోతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, లేకపోతే కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ కానీ, ఏవైతే ఇమ్యూనిటీకి సంబంధించినవి, సో ఇది ఏం చేస్తుందంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది అనమాట. ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఎప్పుడైతే తగ్గిస్తుందో ఏజ్ అనేది స్లో డౌన్ అయిపోతుంది. ఇవన్నీ లేకపోతే ఏజ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో మనకు చాలా యూజెస్ ఉన్నాయి ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల. దీంట్లో కొన్ని యూజెస్ మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఇవి లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏంటంటే మన ఇంటెస్టైన్లో మంచిగా పీహెచ్ అనేది మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే ఈ పీహెచ్ అనేది మెయింటైన్ అవుతుందో చాలా వరకు విటమిన్స్, మినరల్స్ అన్నీ ఈ లో పీహెచ్లో అబ్జర్వ్ అవుతాయి అన్నమాట. అదేవిధంగా ఎస్పెషల్లీ మనకు విటమిన్ కే, విటమిన్ బి సింథసిస్ చేయడానికి, అంటే ఈ మైక్రో బ్యాక్టీరియా ఎప్పుడైతే ఈ ఫైబర్ పైన యాక్ట్ చేస్తుందో మనకు విటమిన్ కే కానీ విటమిన్ బి కానీ సింథసిస్ అవుతుంది. ఈ సింథసిస్ విటమిన్లు మనకు లోపలికి వెళ్తాయి అన్నమాట. ఇంతకంటే ఇంపార్టెంట్ ఇది ఏం చేస్తుందంటే గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటాం అనమాట. మన చాలామంది దొంగ బాబాలు, దొంగ గురువులు చెప్పే దాంట్లో కొంచెం నిజం కూడా ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారంటే
నీ గట్టును నువ్వు ఎంత బాగా చూసుకుంటే నీ బ్రెయిన్ కూడా అంత బాగుంటుంది, అంత యాక్టివ్గా ఉంటావు. దాన్ని ఎలా పనిచేస్తుంది మెకానిజం అంటే, ఎప్పుడైతే మనం మంచి ఫైబర్ ఉన్న డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫైబర్ ఉన్న ఫుడ్ తింటామో ఈ మైక్రో బ్యాక్టీరియా దానిపైన యాక్ట్ చేసి మనకు కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ సింథసిస్ చేస్తుంది అనమాట. న్యూరో ట్రాన్స్మిటర్స్ హార్మోన్స్ అని కూడా అనొచ్చు. సో ఏమేమి సింథసిస్ చేస్తుందంటే డోపమైన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్ అని కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఇవి మన బ్లడ్లోకి ఎంటర్ అయ్యి బ్లడ్ నుంచి బ్రెయిన్లోకి ఎంటర్ అయ్యి ఇవి మంచి ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ డోపమైన్ వచ్చింది అనుకోండి, డోపమైన్ వల్ల యూజ్ ఏంటంటే బాగా యాక్టివ్గా ఉంటారు, జీవితంలో ఏదన్నా సాధించాలి, ఏదైతే ఆ విగర్ ఉంటుంది చూసారా, ఫైట్ మెకానిజం. సో ఏదో జీవితంలో సాధించాలి, గొప్పగా ఎదగాలి అనేది అది డోపమైన్, మోటివేషన్ అనేది డోపమైన్ ఇస్తుంది అనమాట. అదేవిధంగా సెరోటోనిన్, జీవితంలో సాటిస్ఫాక్షన్, నాకు అన్నీ ఉన్నాయి, నేను సాటిస్ఫైడ్ అనే ఆ సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ ఈ సెరోటోనిన్ ఇస్తుంది అనమాట. అదేవిధంగా ఆక్సిటోసిన్, ఆక్సిటోసిన్ ఏంటంటే బాండింగ్ హార్మోన్. మీ గట్టు బాగుంటే మీరు అందరితో కలిసి ఉంటారు. మీనింగ్ ఏంటంటే ఈ ఆక్సిటోసిన్ అనేది బాండింగ్ హార్మోన్. మదర్కి కొడుకుకి మధ్యలో, ఫాదర్కి కొడుకుకి మధ్యలో. సో మీ ఆఫీస్లో ఎన్వైరన్మెంట్ మీరు మంచిగా బాండ్ మెయింటైన్ చేయాలి అంటే సెన్స్ ఆఫ్ ప్రొటెక్షన్ అనమాట ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఇస్తుంది. సో ఇట్లా మనము ఈ మైక్రోబయోటా వల్ల వచ్చే ప్రోడక్ట్స్ వల్ల డిఫరెంట్ యూజెస్ ఉన్నాయి. దాంట్లో మేజర్గా కొన్ని మనం చెప్పుకున్నాం ఇప్పుడు. ఓకే. సో జనరల్గా మైక్రోబయోమ్స్ లేదా ఇది ఒక బ్యాక్టీరియాగా మనం చెప్పుకుంటున్నాము. జనరల్గా ఏదైనా బ్యాక్టీరియా మనల్ని ఎఫెక్ట్ చేసింది అంటే దానివల్ల ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ డిసీజ్ కానీ వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు ఇది ఎందుకు అట్లా డిసీజెస్ని క్రియేట్ చేయట్లేదు, ఎందుకు హెల్ప్ అవుతుంది? రైట్, సింపుల్ అండి. సో ఈ మైక్రో బ్యాక్టీరియాకి మనము ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మన చుట్టూ పోలీసులు ఉండాలి, అందరూ ఉండాలి, కానీ వాళ్ళు మన దగ్గరికి రాకూడదు అనమాట. సో వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ దూరంగా ఉండాలి. సో కొంతమంది మన ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఉండొచ్చు, వాళ్ళని మరీ దగ్గర తీసుకున్నామంటే మనకే ప్రాబ్లం, మరీ దూరం పెట్టేసినామంటే కూడా ప్రాబ్లం. వాళ్ళని ఏంటంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలన్నమాట. ఇక్కడ కూడా ఇదే మెకానిజం జరుగుతుంది మెయిన్గా. సో మన ఇంటెస్టైన్ ఇలా ఉంటుంది, ఒక వాల్ అనుకోండి, ఇంటెస్టైనల్ వాల్. ఈ వాల్ లోపల ఇక్కడ మనకు బ్యాక్టీరియాలు, వైరస్లు, ఈ మైక్రోబయోటా అంతా ఇక్కడ ఉందన్నమాట. సో ఇది దగ్గరికి పోకూడదు, కానీ పని చేయాలి. ఎలా చేయాలంటే ఈ ఇంటెస్టైన్ వాల్కి ఈ మైక్రోబయోటాకి మధ్యలో మన ఇంటెస్టైన్ అనేది మ్యూకస్ సెక్రీట్ చేస్తుంది. మ్యూకస్ అంటే జిగట లాంటి పదార్థం. ఈ జిగట లాంటి పదార్థం వల్ల యూజ్ ఏంటంటే బ్యాక్టీరియా దగ్గరికి పోదు, బట్ ఈ బ్యాక్టీరియా సింథసిస్ చేసిన ఏవైతే యూస్ఫుల్ కెమికల్స్ ఉన్నాయో అవి ఈజీగా డిఫ్యూజ్ అయ్యి లోపలికి పోతాయి. బ్యాక్టీరియా దూరంగానే ఉంటుంది, బట్ అవి ప్రొడ్యూస్ చేసే యూస్ఫుల్ కెమికల్స్ ఈ మ్యూకస్లోంచి అంటే ఈ జిగట లాంటి పదార్థంలో నుంచి డిఫ్యూజ్ అయ్యి ఇంటెస్టైనల్ వాల్లోకి వెళ్ళి మన బాడీలోకి వెళ్తాయి. ఇది ఫస్ట్ ప్రొటెక్షన్ మెకానిజం, మనకు దూరం పెడుతుంది, బట్ దానివల్ల వచ్చే యూజ్ తీసుకుంటుంది అనమాట. ఎప్పుడైతే దగ్గరకు వచ్చాయనుకోండి, మనం అలవాట్ల వల్ల అవి చూద్దాం, ఫర్దర్గా చూద్దాము. ఈ మ్యూకస్ మెమ్బ్రేన్ దెబ్బతినిందంటే అవి దగ్గరకు వచ్చేసి మీలో ఇమ్యూనిటీ రెస్పాన్స్ను ట్రిగర్ చేసి డిసీజ్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో దానికి ఉన్న యూస్ఫుల్ మెటీరియలే తీసుకోవాలి, బట్ దాని దగ్గరికి రానివ్వదు. అంటే మనకు ఒక బ్యారియర్ ఉంటుంది, అది జిగట లాంటి పదార్థం మ్యూకస్ మెమ్బ్రేన్. ఇది ఫస్ట్ ప్రొటెక్షన్ మెకానిజం. నెక్స్ట్ ప్రొటెక్షన్ మెకానిజం ఏంటంటే ఎస్పెషలీ మనం స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్నప్పుడు, స్మాల్ ఇంటెస్టైన్ పని ఏంటంటే మంచిగా మన ఫుడ్, మన న్యూట్రియంట్స్ అందరినీ అబ్జర్వ్ చేసుకోవాలి. న్యూట్రియంట్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసుకోవాలి అంటే ఈ మ్యూకస్ మెమ్బ్రేన్ అనేది చాలా తిన్నుగా ఉండాలి. తిక్కుగునింది అనుకోండి మళ్ళీ డిఫ్యూజన్ కష్టం అయిపోతుంది. ఇక్కడ తిన్నుగా ఉంటుంది. తిన్నుగా ఉన్నప్పుడు కూడా ప్రొటెక్షన్ కావాలి. ఏం చేస్తుందంటే ఇక్కడ మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. మ్యూకస్ మెమ్బ్రేన్ తిన్నుగా ఉన్నా కూడా మన ఇమ్యూన్ సిస్టమ్, మనకి ఏదైతే రోగ నిరోధక శక్తి అంటాం కదా, అది యాక్టివ్గా పనిచేసి డిసీజ్ని అటాక్ చేయకుండా చూస్తుంది అనమాట. అది మన స్మాల్ ఇంటెస్టైన్లో. అదేవిధంగా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ తయారు చేసేటప్పుడు ఈ పోస్ట్ బయోటిక్స్లో మనం ఏదైతే యూస్ఫుల్ కెమికల్స్ ఉన్నాయో కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా ఉంటాయన్నమాట దానికి అకేషనల్గా. ఆ హార్మ్ఫుల్ కెమికల్స్ నుంచి మన బాడీ మనల్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటుంది అంటే లివర్ అనేది ఏదన్నా బ్లడ్లోకి వెళ్ళినప్పుడు చాలా టాక్సిన్స్ని లివర్ తీసేస్తుంది అనమాట. అదేవిధంగా మన బ్లడ్లో ఉన్న చాలా టాక్సిన్స్ని మన కిడ్నీ పంపించేస్తుంది అనమాట. ఇవే కాకుండా మనకు వేరే మెకానిజమ్స్ ఉన్నాయి. ఏమన్నా టాక్సిన్స్ కానీ ఎంటర్ అయితే
లివర్ ద్వారా కిడ్నీ ద్వారా బయటికి పోవడం, లివర్ అబ్జర్వ్ చేసుకోవడం, లివర్ అబ్జర్వ్ చేసుకునేదంతా మోషన్ ద్వారా బయటికి పంపించేస్తుంది. కిడ్నీ అబ్జర్వ్ చేసుకునేదంతా యూరిన్ ద్వారా పంపించేస్తుంది. మెయిన్గా ఈ 3 ప్రొటెక్షన్ మెకానిజం మంచి బ్యారియర్ ఉండడం, అంటే మంచి మ్యూకస్ మెమరీ, థిక్ మ్యూకస్ మెమరీ ఉండడం. ఎస్పెషల్లీ లార్జ్ ఇంటెస్టైన్లో మ్యూకస్ మెమరీ అనేది చాలా థిక్గా ఉంటుంది. అదే స్మాల్ ఇంటెస్టైన్కి వచ్చేటప్పటికి మ్యూకస్ మెమరీ థిక్గా ఉంటుంది, బాగా ఇమ్యూన్ సిస్టమ్ బాగా యాక్టివ్గా ఉంటుంది, అందుకు డిసీజ్ని దూరం పెడుతుంది. ఈ రెండింటిని దాటుకొని మనకు కొన్ని కెమికల్స్ టాక్సిన్స్ వస్తాయి. ఆ టాక్సిన్స్ అనేవి మన బ్లడ్లో నుంచి లివర్ డీటాక్సిఫై చేస్తుంది, కిడ్నీ యూరిన్లోంచి బయటికి పంపిస్తుంది అన్నట్టు. మెయిన్గా మనకు ఈ 3 ప్రొటెక్షన్ మెకానిజమ్స్ వల్ల మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నా కూడా వాటి నుంచి మంచివే తీసుకుంటాం, చెడువు తీసుకోము. ఓకే, సో ఇందులో కూడా మీరు అన్నట్టు మంచివి తీసుకుంటాం. ఆ మంచివి ఏంటి? హెల్తీ బ్యాక్టీరియా, అన్హెల్దీ బ్యాక్టీరియా ఏంటి రెండిట్లో? రైట్, వీటిలో చాలా మంది అడుగుతారండి హెల్తీ బ్యాక్టీరియా, అన్హెల్దీ బ్యాక్టీరియా అంటే ఏంటి అని. సో మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, హెల్దీ బ్యాక్టీరియాకి అన్హెల్దీ బ్యాక్టీరియా, హెల్దీ బ్యాక్టీరియా అన్హెల్దీ బ్యాక్టీరియా అంటే ఎలా ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెల్దీ పర్సన్ ఉన్నాడు అనుకోండి, వాడికి హెల్దీ బ్యాక్టీరియా ఎలా చెప్తామంటే మోర్ నెంబర్ ఆఫ్ స్పీసీస్, అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వైరస్లు, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫంగస్లు, డిఫరెంట్ ఆల్గే కానీ లేకపోతే ప్రోటోజోవన్స్ కానీ, ఎవరిలో ఈ బయోడైవర్సిటీ అనేది ఎక్కువగా ఉంటుందో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ హెల్తీ మైక్రోబయోమ్. ఎవరిలో ఈ బయోడైవర్సిటీ తక్కువ ఉంటుందో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ లెస్ హెల్దీ అనమాట. సో ఒక మనిషి ఉన్నాడు, 1000 స్పీసీస్ ఉన్నాయి వాళ్ళు, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ హెల్దీ. ఇంకొకటిలో 100 స్పీసీసే ఉన్నాయి, వీడి మైక్రోబయోటా కంటే వీడి మైక్రోబయోటా మోర్ హెల్దీ. అంటే బయోడైవర్సిటీ ఉండాలి, నెంబర్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్ ఎవరిలో ఉంటే వాళ్ళలో బెటర్ అంటాం అనమాట. దీనికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. సో ఈ మైక్రోబయోటా అనేది హెల్దీలో అన్హెల్దీ పర్సన్ ఎలా వచ్చింది? మీకు హెల్దీ హ్యాబిట్స్ వల్ల కన్నా మైక్రోబయోటా వస్తే అది హెల్దీ మైక్రోబయోటా, అన్హెల్దీ హ్యాబిట్స్ వల్ల వస్తే అన్హెల్దీ మైక్రోబయోటా. ఈ హెల్దీ హ్యాబిట్స్ ఏంటంటే నేచర్లో ఉండడం, నేచురల్గా తినడం, యాంటీబయాటిక్స్ దూరంగా ఉండడం, స్టెరాయిడ్స్కి దూరంగా ఉండడం, ఫర్మెంట్ ప్రాసెస్డ్ ఫుడ్కు దూరంగా ఉండడం. సో మంచి ఎన్వైరన్మెంట్, మంచి ఫైబర్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫైబర్ ఇస్తున్నావు, ఇవంతా ఇచ్చినప్పుడు వచ్చే మైక్రోబయోమ్ని హెల్దీ మైక్రోబయోమ్ అంటాం. ఆన్ ది అదర్ సైడ్ స్టెరాయిడ్స్ తీసుకుంటున్నావు, యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నావు, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటున్నావు, లైఫ్లో స్ట్రెస్ పెట్టుకుంటున్నావు, ఈ అన్హెల్దీ పనులు చేయడం వల్ల వచ్చే మైక్రోబయోటాని ఏమంటామంటే అన్హెల్దీ మైక్రోబయోటా అంటాం అనమాట. సో ఇది మనకు మెయిన్గా అన్హెల్దీ ఏంటి, హెల్దీ ఏంటి అంటే 2 పాయింట్స్. ఒకటి బయోడైవర్సిటీ ఉండాలి, హెల్దీగా ఉండాలంటే, అదేవిధంగా మంచి హ్యాబిట్స్ వల్ల వచ్చే బ్యాక్టీరియా మైక్రోబయోమ్ అయి ఉండాలి. అన్హెల్దీ అంటే లెస్ నెంబర్ ఆఫ్ స్పీసీస్, లెస్ బయోడైవర్సిటీ, అదేవిధంగా అన్హెల్దీ హ్యాబిట్స్ వల్ల వచ్చే మైక్రోబయోటాని మనం అన్హెల్దీ మైక్రోబయోటా అంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏ మిస్టేక్స్ చేస్తే ఈ అన్హెల్దీ బయోటా అనేది మనలో ప్రొడ్యూస్ అవుతుంది? రైట్, అది అవ్వడం వల్ల మన బాడీలో ఎలాంటి డ్యామేజెస్ జరిగే అవకాశం ఉంటుంది? రైట్, ఫస్ట్ మనకు అన్హెల్దీ గురించి మాట్లాడదాం. అన్హెల్దీ బ్యాక్టీరియా ఏమేం పనులు చేయడం వల్ల వస్తుంది? ఫస్ట్ అనవసరంగా డ్రగ్స్ వాడడం వల్ల. ఏమేమి డ్రగ్స్ అనవసరంగా వాడుతున్నారు? స్టెరాయిడ్స్ మీ ఇమ్యూనిటీ పైన చాలా ఎఫెక్ట్ ఉంటుంది. స్టెరాయిడ్స్ వాడే బాడీలో డిఫరెంట్ మైక్రోబయోటా ఉంటుంది, అన్హెల్దీ. అదేవిధంగా స్టెరాయిడ్స్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ, లేకపోతే అన్నెసెసరీగా డ్రగ్స్ వాడితే అక్కడ డెవలప్ అయ్యే మైక్రోబయోటా అంతా అన్హెల్దీ మైక్రోబయోటా. దాంతోపాటు ఫైబర్ అనేది ఈ మైక్రోబయోటాకి చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఫైబరే తీసుకోవట్లేదు ఫుడ్లో, సో అన్హెల్దీ మైక్రోబయోటా అనేది డెవలప్ అవుతుంది అనమాట. ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకుంటున్నారు, ఎస్పెషల్లీ ఎప్పుడైతే పిల్లలకి ఇస్తూ ఉంటారు చూసారా, ఈ కుర్కురే అని, చిప్స్ అని, ప్యాకెటెడ్ ఫుడ్, దీంట్లో అంతా ఏముంటుందంటే ఎమల్సిఫైయర్స్ అని ఉంటారనమాట. ఈ ఎమల్సిఫైయర్స్ ఎందుకు వేస్తారంటే షెల్ఫ్ లైఫ్ పెంచడానికి వేస్తారు. ఎమల్సిఫైయర్ అంటే ఏం లేదు, సోప్. ఎప్పుడైతే ఈ సోప్ అంతా మనం తింటూ ఉంటామో, సోప్ ఎమల్సిఫైయర్ అనేది సోప్ అనమాట. సోప్నే ఒక వేరే ఫామ్లో దాంట్లో వేస్తారు. ఇవంతా ఏం చేస్తుందంటే ఇంటెస్టైనల్ విల్లాను డ్యామేజ్ చేస్తుంది, మన ప్రొటెక్టివ్ మెకానిజం, మన మ్యూకస్ మెమ్బ్రెయిన్ అంటాం చూసారా, ఆ మ్యూకస్ మెమ్బ్రెయిన్ డ్యామేజ్ చేస్తుంది. ఎప్పుడైతే ఇవన్నీ డ్యామేజ్ అవుతుందో మనకు అన్హెల్దీ మైక్రోబయోటా అనేది డెవలప్ అవుతుంది అనమాట. చాలామంది సైంటిస్టులు లేటెస్ట్ రీసెర్చ్ గురించి చెప్పింది ఏంటంటే
ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, మనము డైట్ కోక్లని ఆ కోక్లని ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ తింటాం చూసారా, ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వల్ల వచ్చే మేజర్ ప్రాబ్లం వచ్చి గట్ మైక్రోబయోటా డిస్రప్ట్ అవుతుంది, అంటే అన్హెల్దీ మైక్రోబయోటా డెవలప్ అవుతుంది అనమాట. దీంతో పాటు ఫాస్టింగ్, ఎప్పుడైతే ఫాస్టింగ్ అనేది చాలా రోజులు చేస్తారో, మేబీ మోర్ దాన్ 3 days చేస్తారు, ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా ఫుడ్ ఉన్నంత వరకు ఫైబర్ని తింటుంది, రైట్. ఎప్పుడైతే ఈ ఫైబర్ అయిపోతుందో ఈ మ్యూకస్ని తినడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మ్యూకస్ని తినడం స్టార్ట్ చేస్తుందో అది బ్యాక్టీరియల్ వాల్కి దగ్గరగా వచ్చి ఇమ్యూన్ రెస్పాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే లాంగ్ పీరియడ్స్ ఆఫ్ ఫాస్టింగ్ అనేది కూడా మంచిది కాదనమాట. దీంతో పాటు మన వాళ్ళు ఏం చేస్తారంటే లాక్సేటివ్స్ యూజ్ చేస్తారు, అంటే మోషన్లు రావడానికి యూజ్ చేస్తారు, క్లీనింగ్ ఏజెంట్స్ అని యూజ్ చేస్తారు, ఎంత కెమికల్ లోపలికి వెళ్తూ ఉంటుంది. రైట్. ఇదంతా ఏంటంటే ఎప్పుడైతే ఈ లాక్సేటివ్స్ అవన్నీ యూజ్ చేస్తారో మైక్రోబయోటా మనకు మంచి ప్రొటెక్టెడ్గా ఉండే మ్యూకస్ ఇదంతా బయటకు వెళ్ళిపోయి చెడు బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా దీనివల్ల ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎస్పెషల్లీ మనం చూసేది ఏంటంటే ఫస్ట్ ఇమ్యూనిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇమ్యూనిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ మేజర్గా మనకి ఏముంటాయంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, అంటే మన బాడీలో కొన్ని సెల్స్ని మన ఇమ్యూన్ సిస్టమ్ ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి చంపడం మొదలు పెడుతుంది అనమాట. సో మన ఇమ్యూన్ సిస్టమ్ టీ సెల్స్, టీ హెల్పర్ సెల్స్, సో మనకు బ్యారియర్ ఇమ్యూనిటీ, హ్యూమరల్ ఇమ్యూనిటీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 5 రకాల ఇమ్యూనిటీ ఉన్నాయన్నమాట. సో దాంట్లో మెయిన్గా మీరు చెప్పినట్టు టీ సెల్స్ అనేది మేజర్ పార్ట్. సో ఎప్పుడైతే ఈ టీ సెల్స్ ఇవన్నీ ఉంటాయో మన బాడీలో ఉన్న నార్మల్ సెల్స్ని ఒక ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి చంపడం మొదలు పెడుతుంది. దీనికి కామన్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే విటిలిగో, సోరియాసిస్, పర్నీషియస్ అనీమియా, కాన్స్ డిసీజ్, ఇవన్నీ వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. అంతేకాకుండా నెక్స్ట్ అలర్జీస్, మనకు వచ్చే డిఫరెంట్ అలర్జీస్. మన పాతకాలంలో అలర్జీ అంటే ఎవరికి తెలియదు, ఇప్పుడు ఎందుకు ఇంత అలర్జీస్ వస్తున్నాయంటే అన్హెల్దీ మైక్రోబయోమ్ ఉండడం వల్లే అనమాట. సో ఇది అలర్జీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదేవిధంగా న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ అంటాం అనమాట, ADHD కానీ ఆటిజం కానీ, వీటికంతా మెయిన్ కాజ్ వచ్చి ఈ అన్హెల్దీ బ్యాక్టీరియా అని కూడా చెప్తాం. ఎందుకంటే బేబీ కడుపులో ఉన్నప్పుడే ఇమ్యూన్ సిస్టమ్ని ట్రిగ్గర్ చేస్తుంది. ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ని ట్రిగ్గర్ చేస్తుందో అది ఆటిజంగా, ADHDగా మారే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా మెటబాలిక్ డిజార్డర్స్ ఏమున్నాయి మనకు, మెటబాలిక్ డిజార్డర్స్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, PCODs కానీ, ఒబేసిటీస్ కానీ, ఏ మెటబాలిక్ డిజార్డర్స్ అన్నా తీసుకోండి, దానికి మేజర్ రీజన్ వచ్చి మనకు అన్హెల్దీ మైక్రోబయోటా. సో ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటంటే అన్హెల్దీ మైక్రోబయోటా ఎలా మన బాడీలోకి చేరుతుంది, దానివల్ల వచ్చే డ్యామేజెస్. సో ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే. అండ్ ఇప్పుడు మనం పాజిటివ్ బ్యాక్టీరియా గురించి మాట్లాడుకుంటే ఇది ప్రొడ్యూస్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? సో పాజిటివ్ బ్యాక్టీరియా మనలో ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి హెల్త్కి ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతూ ఉంటాయి? రైట్. సో ఇంతసేపు మనము అన్హెల్దీ బ్యాక్టీరియా ఎలా డెవలప్ అవుతుందని తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే హెల్దీ బ్యాక్టీరియా, హెల్దీ మైక్రోబయోమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది బాడీ. రైట్. మన బాడీ ఎలా డెవలప్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ ఏదేదైతే చేస్తే అన్హెల్దీ వస్తుందో దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా చేయాలన్నమాట. చాలామంది అనుకుంటారు ఒక్కసారి మన బాడీలోకి అన్హెల్దీ బ్యాక్టీరియా వస్తే ఇంకా పోదనుకుంటారు. చాలా తప్పు అనమాట. ఎప్పటికన్నా మనము మన హ్యాబిట్స్ కన్నా మార్చుకుంటే చాలా మంచి బ్యాక్టీరియా మన బాడీలోకి ఎంటర్ అవుతుంది, మంచి డైవర్స్ బ్యాక్టీరియా ఎంటర్ అవుతుంది. ఫస్ట్ మనము ఏమేం చేయకూడదని చూద్దాము, తర్వాత ఏమేం చెయ్యాలనే దానికి వద్దాం అనమాట. సో మనకి ఎప్పుడు మంచి బ్యాక్టీరియా అంటామంటే మంచి డైవర్సిటీ ఉండాలి, వెరైటీస్ ఆఫ్ మనకి ఏం కావాలంటే వైరస్లు కానీ, ప్రోటోజోవన్స్ కానీ, బ్యాక్టీరియా కానీ, అదేవిధంగా ఆల్గే కానీ, ఫంగై కానీ, అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉంటే అది హెల్దీ అని చెప్తామన్నమాట. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే డ్రగ్స్ అనవసరంగా వాడకూడదు. యాంటీబయాటిక్స్ కానీ, స్టెరాయిడ్స్ కానీ, లేకపోతే ఏ మెడిసిన్స్ అన్నా అనవసరంగా వాడకూడదు అనమాట. చాలామందిని చూస్తుంటాం ప్రతి ఒక్క దానికి నీట్నెస్ శానిటైజ్ చేసేస్తారు, కెమికల్స్ వాడతారు. మనము కోవిడ్ నుంచి ఇది మరీ ఎక్కువైపోయింది అనమాట. ఎవరినైనా టచ్ చేయాలన్నా, ఎక్కడన్నా ముట్టుకోవాలన్నా శానిటైజ్ చేయడం, ఇట్లాంటివన్నీ ఫస్ట్ ఆపేయాలన్నమాట. నెక్స్ట్ షుగర్స్,
ఎప్పుడైతే మనం షుగర్స్ తింటామో చక్కెర కానీ బెల్లం కానీ తేనె కానీ అదేవిధంగా ప్రాసెస్డ్ సీరియల్స్ కానీ ప్రాసెస్డ్ మిల్లెట్స్ కానీ హై కార్బోహైడ్రేట్ ఉన్న ఫ్రూట్స్ కానీ ఇవన్నీ ఏం చేస్తుందంటే మన గట్ బ్యాక్టీరియాని డ్యామేజ్ చేస్తుంది అనమాట. దీంతో పాటు ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎప్పుడైతే మనం ప్రాసెస్ ఫుడ్స్ తింటామో దాంట్లో ఫైబర్ అనేది ఉండదు, దాంట్లో ఎమల్సిఫైయర్స్ యాడ్ చేస్తారు. ఎప్పుడైతే ఫైబర్ అనేది ఉండదు, బ్యాక్టీరియాకి ఫుడ్ ఉండదు, అవి ఏం చేస్తాయంటే మన ఇంటెస్టైన్ మ్యూకస్ తినడం స్టార్ట్ చేస్తాయి. అదేవిధంగా ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్లో మెయిన్ థింగ్ వాళ్ళు యాడ్ చేసేది ఏంటంటే ఎమల్సిఫైయర్స్. ఈ ఎమల్సిఫైయర్స్ ఏం చేస్తాయి, మన గట్ బ్యాక్టీరియాని ఆ మ్యూకస్ని చంపేస్తాయి అనమాట. ఎప్పుడైతే మ్యూకస్ని తీసేస్తాయో ఈ బ్యాక్టీరియా అంతా గట్ దగ్గరికి వెళ్ళిపోయి డిసీజ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ తగ్గించాలి. ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ దేంట్లో ఉంటాయంటే వెజిటబుల్ సీడ్ ఆయిల్స్ అనమాట. మనము సీడ్ నుంచి తయారు చేసే ఆయిల్స్ ఏవి ఉన్నాయి, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ సాఫ్లవర్ ఆయిల్ కానీ రైస్ బ్రాన్ ఆయిల్ కానీ, అంటే విత్తనాల నుంచి తయారు చేసే ఆయిల్లో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. అవి కనుక తీసుకుంటే గట్ బ్యాక్టీరియా అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. ఇవన్నీ మనం చేయకూడని పనులు, బట్ ఇంపార్టెంట్గా చేయాల్సిన పనులు ఏంటంటే మంచి వెరైటీ ఆఫ్ ఫైబర్ తీసుకోవాలి. మనకు ఫైబర్లో 2 రకాలు ఉంటుంది, సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్స్. ప్రతి ఒక్క దాంట్లో మనకు సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ దొరుకుతుంది. బట్ ఇక్కడ క్యాచ్ ఏంటంటే మనకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ కావాలి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అవి డిఫరెంట్ ఫైబర్ ఆఫ్ తింటాయి అనమాట. సో మనం కూడా డిఫరెంట్ ఫైబర్ తీసుకోవాలి. ఎట్లాంటి ఫైబర్, మీరు ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకుంటున్నారు, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. అంటే మొత్తం ఒకటే కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా. రైట్, ఎంత వెరైటీ గాన మీరు తీసుకుంటే ఓకే అంత వెరైటీ ఆఫ్ మైక్రోబయోమ్ మీలో ఎంటర్ అవుతుంది. వెజిటబుల్స్లో డిఫరెంట్ వెరైటీస్ తీసుకోండి. పల్సెస్ తీసుకుంటున్నారు, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పల్సెస్ తీసుకోండి. నట్స్ తీసుకుంటున్నారు, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ నట్స్. సీడ్స్ తీసుకుంటున్నారు, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్. ఎప్పుడైతే డిఫరెంట్ వెరైటీస్ ఇవన్నీ తీసుకుంటున్నామో దాంట్లో కూడా డిఫరెంట్ ఫైబర్స్ ఉంటాయి, డిఫరెంట్ సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి, డిఫరెంట్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి. డిఫరెంట్ బ్యాక్టీరియా దానికి ఏది కావాలో అది తిని బతుకుతుంది. ఒకటే తీసుకుంటే ఏమవుతుందంటే ఆ పర్టికులర్ ఫైబర్ తిని బతికే బ్యాక్టీరియా మాత్రం పెరిగిపోతుంది, వేరేవన్నీ చచ్చిపోతాయి. మనకు హెల్దీ మైక్రోబయోమ్ కావాలంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మైక్రోబయోటా అనేది ఉండాలన్నమాట. దీంతో పాటు లేటెస్ట్గా కొంతమంది ఏం చెప్తున్నారంటే ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏం లేదు, మనకు అడవి మనుషులు కొంతమంది యాక్చువల్గా హడ్జాబే అని ఆఫ్రికాలో ఒక ట్రైబ్ ఉందన్నమాట. వీళ్ళు అన్టచ్డ్ బై మోడర్న్ సివిలైజేషన్. చాలామంది ఏంటంటే వీళ్ళ మోషన్లో చాలా మంచి మైక్రోబయోటా ఉందని చెప్పి అక్కడి నుంచి వాళ్ళ మోషన్ దొంగలించుకొని వచ్చి అక్కడి నుంచి వేరే వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ వేరే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే మనం యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇవన్నీ వాడడం వల్ల మనలో చాలా స్పీసీస్ చనిపోయాయి, అంతరించిపోయాయి అనమాట. అవి మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలంటే అక్కడి నుంచి తీసుకొని వస్తున్నమాట. ఇది కూడా ఒక టెక్నిక్. దీన్ని ఏమంటే ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ అంటారు అనమాట. టాబ్లెట్స్ రూపంలో తీసుకోవాలి సంథింగ్ అని లాస్ట్ టైం ఒకసారి మాట్లాడాం మనం దీని మీద, అసలు జరుగుతుందా అని చెప్పి. సో ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ అనేది కొంతమంది అడ్వైజ్ చేస్తున్నారు. ఎందుకంటే మనలో లేవు ఆ బ్యాక్టీరియా, లేని తీసుకొని రాలేము, మనం ఎక్కడి నుంచో ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. దీస్ ఆర్ ద బెస్ట్ పీపుల్. అక్కడి నుంచి వాళ్ళ మోషన్ లిటరల్గా వాళ్ళ ఏరియాలోకి పోయి వాళ్ళ అడవుల్లోకి పోయి దాన్ని దొంగలించుకొని వచ్చి సేల్ కూడా చేస్తున్నారు అనమాట ఇప్పుడు హడ్జాబే అనే ట్రైబ్ గురించి. దీంతో పాటు మనకేంటంటే మన మంచి హ్యాబిట్స్ ఉండాలి, మంచిగా నిద్రపోవాలి. విమెన్, చిన్నపిల్లలు అయితే రోజుకి వాళ్ళు ఎంతసేపు కావాలంటే వాళ్ళు పడుకోవాలి. అదే అడల్ట్ అయితే 7 to 9 hours కంపల్సరీ నిద్రపోవాలి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి, స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండాలి. అదేవిధంగా మీకు ఏంటంటే ఏమన్నా అడిక్షన్స్ ఉంటే ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, మర్వానా కానీ, పాన్ చూడడం కానీ, వీడియో గేమ్స్ ఆడడం కానీ, వీటన్నిటికీ దూరంగా ఉంటే మంచి మైక్రోబయోటా అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఎంత తక్కువ క్లీన్ చేస్తే అంత మంచిది. వాషింగ్ మెథడ్స్ కానీ లేకపోతే శానిటైజేషన్ కానీ, సో ఇవన్నీ తగ్గించుకొని మనం హెల్దీగా లైఫ్ స్టైల్ ఉంటే చాలా బెటర్ అనమాట. ఓకే, సో ఈ ప్రో బ్యాక్టీరియా వల్ల మనకి అసలు ఏంటి యూజెస్ ఏమి ఉంటాయి మన గట్కి కానీ మన హెల్త్కి కానీ? సో ఎస్పెషల్లీ మన గట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మైక్రోబయోమ్ ఏదైతే గట్ బ్యాక్టీరియా ఉందో, మైక్రోబయోమ్ అంటాం, బయోటా అంటాం, దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్కటి లిస్ట్ చేయాలంటే టాప్ 1లో ఏమొస్తుందంటే
కాన్స్టిపేషన్. సో కాన్స్టిపేషన్ వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ కాన్స్టిపేషన్ రిలీవ్ కావాలంటే సింపుల్ టెక్నిక్ ఏంటంటే మంచి మైక్రోబయోమ్ అనేది మన గట్లో డెవలప్ చేసుకోవడం అనమాట. దీంతో పాటు మన గట్ ఉంటుంది, మన గట్లో ఉన్న బ్యాక్టీరియా వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, రైట్? ఎప్పుడైతే మన గట్లో మంచి బ్యాక్టీరియా ఉంటుందో ఈ మంచి బ్యాక్టీరియాకి చెడు బ్యాక్టీరియాకి ఒక రేస్ జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే దీనికి కంపీట్ చేస్తాయో సో మైక్రో బ్యాక్టీరియా ఈ చెడు బ్యాక్టీరియాని దూరం పెడుతుంది అనమాట. మంచి బ్యాక్టీరియా లేదనుకోండి, ఓన్లీ చెడు బ్యాక్టీరియానే ఉంటుంది, ఈజీగా ఇన్ఫెక్ట్ అయిపోతుంది, ఈజీగా మన ఇమ్యూన్ రెస్పాన్స్ని ట్రిగ్గర్ చేస్తుంది. అదే మంచి బ్యాక్టీరియా అనుకోండి కంపీట్, దాని రెండింటి మధ్యలో ఫుడ్కి కానీ దేనికైనా కాంపిటీషన్ జరిగి ఈ బ్యాడ్ బ్యాక్టీరియా అనేది దూరంగా ఉండి మనకు డిసీజెస్ అనేవి చాలా తక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకు దీనివల్ల జరిగేది ఏంటంటే మెటబాలిక్ డిజార్డర్స్. చాలామంది రీసెర్చ్ సైంటిస్టులు ఇప్పుడు ఏం చెప్తారంటే రీసెర్చ్ వాళ్ళు ఒక లావుగా ఉన్న పర్సన్, ఒబేస్గా ఉన్న పర్సన్ని ఒక నార్మల్గా ఉన్న హెల్దీగా ఉన్న పర్సన్ని తీసుకున్నప్పుడు మేజర్గా వాళ్ళ గట్లో మంచి డిఫరెన్స్ చూసారనమాట. సో సన్నగా ఉన్న వాళ్ళు లావుగా ఉన్న వాళ్ళు ఒకటే ఫుడ్ తిన్నా వీళ్ళు సన్నగా ఎందుకు ఉంటారంటే వాళ్ళలో గుడ్ బ్యాక్టీరియా ఉంది, గుడ్ మైక్రోబయోమ్ ఉందని చాలా రీసెర్చ్లు చెప్తుందన్నమాట. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మంచి బ్యాక్టీరియా మన గట్లో ఉంటే మనకు మెటబాలిక్ డిజార్డర్స్, డయాబెటీస్ కానీ, థైరాయిడ్లు కానీ, పీసీఓడీస్ కానీ, ఒబేసిటీ కానీ, ఇన్సులిన్ రెసిస్టెంట్ కానీ ఇట్లాంటివన్నీ చాలా దూరంగా ఉంటాయి. సో గట్ బ్యాక్టీరియా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా అలర్జీస్, మన పాతకాలంలో ఎందుకు అలర్జీస్ లేవు మన పూర్వీకులకి, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ప్రతి ఒక్క దానికి అలర్జీ, పాల అలర్జీ, నీళ్ళ అలర్జీ. అంటే మనం ఎస్పెషల్లీ యుఎస్ నుంచి వచ్చే పేషెంట్లు తీసుకుంటే అసలు లేని, ఇండియాలో తెలియని అలర్జీస్ గురించి కూడా మాట్లాడుతుంటారు. ఎందుకంటే ప్రపంచంలోనే వర్స్ట్ బ్యాక్టీరియా, గట్ బ్యాక్టీరియా ఉన్నది యుఎస్లో అనమాట. సో మన గట్ బ్యాక్టీరియా బాగుంటే ఎస్పెషల్లీ అలర్జీస్ కూడా చాలా దూరంగా ఉంటాం. అదేవిధంగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఏం లేదు, మన బాడీ సెల్స్ని మన ఇమ్యూనిటీ ఒక ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి అటాక్ చేయడం. సో కామన్ డిసీజెస్ వచ్చి మనకు కాన్స్ డిసీజ్ అంటాము, లేకపోతే పర్నీషియస్ అనీమియా అంటాము, అదేవిధంగా సోరియాసిస్ అంటాము, విటిలిగో అంటాము. ఇట్లాంటి కొన్ని వందల డిసీజెస్ ఉన్న ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. దీనిని ఈజీగా అరికట్టాలి అంటే ఏంటంటే మంచి మైక్రోబయోమ్ ఉంటే వీటికి కూడా దూరంగా ఉంటుంది అనమాట. అదేవిధంగా న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్. సో మనం ఇప్పుడు ఏడిహెచ్డీలు, ఆటిజంలు ఇవన్నీ ఎందుకు ఎక్కువ అయిపోతున్నాయంటే తల్లి కడుపులో బేబీ ఉంటాడు, రైట్? తల్లి కన్నా మంచి మైక్రోబయోమ్ ఉంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ ట్రిగర్ కాదు. ఎప్పుడైతే తల్లి మైక్రోబయోమ్లో మంచి గట్లో మంచి మైక్రోబయోమ్ ఉండకపోతే ఏమవుతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయ్యి, సో మన మేజర్ కాజ్ ఫర్ ఏడిహెచ్డి కానీ ఆటిజం కానీ ఈ ఇమ్యూన్ సిస్టమ్ ట్రిగర్ కావడం అనమాట. ఇమ్యూన్ సిస్టమ్ ట్రిగర్ కావడం అంటే ఏదైనా ఒక డిసీజ్ రావడము, అదేవిధంగా గట్ బ్యాక్టీరియా బాగలేకపోవడము, బ్యాడ్ గట్ బ్యాక్టీరియా ఉండడం, ఇది కూడా మనం ఏడిహెచ్డి రావడానికి చాలా, ఏడిహెచ్డి కానీ లేకపోతే ఆటిజం కానీ రావడానికి మంచి కారణాలు అనమాట. దాంతోపాటు మనకి యూజ్ ఏంటుంటుందంటే మనకు బాడీకి కావాల్సిన చాలా కెమికల్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, లేకపోతే కార్బోహైడ్రేట్స్, ఇవే కాదనమాట. వీటితో పాటు వేరే కెమికల్స్ కూడా కావాలి. ఆ కెమికల్స్ని అందించడానికి మన గట్ బ్యాక్టీరియా అనేది చాలా యూజ్ అవుతుంది. సో దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే గట్ బ్యాక్టీరియా బాగుంటే మన బాడీలో చాలా వరకు డిసీజెస్ని మనము అరికట్టచ్చు. ఓకే ఓకే. సో మనం ఫస్ట్లో ఫర్మెంటెడ్ ఫుడ్ అని మాట్లాడుకున్నాం కదా, ఈ ఫర్మెంటెడ్ ఫుడ్ని మనం ప్రిపేర్ చేసుకోవడం వల్ల సో ఇది ఎట్లా మన బాడీకి హెల్ప్ అవుతుంది? రైట్. ఫర్మెంటెడ్ ఫుడ్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా సింపుల్ అండి. ఫర్మెంటెడ్ ఫుడ్స్ ప్రిపేర్ చేసుకోవడంలో ఒక చిన్న తప్పు చేస్తారు, అది చిన్న తప్పు అనుకుంటారు, బట్ మేజర్ మిస్టేక్ అది. అదేంటో చెప్తాను. హెల్దీ ఫర్మెంటెడ్ ఫుడ్, అన్హెల్దీ ఫర్మెంటెడ్ ఫుడ్ కూడా ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు చాలామంది బాబాలు వాళ్ళు వీళ్ళు ఏం చెప్తున్నారంటే రాత్రి అన్నం నానబెట్టండి, పొద్దున మంచిగా ఫర్మెంట్ అవుతుంది, తాగండి అంటారు. దాంట్లో మంచి మైక్రోబయోటా ఉంటుంది, గుడ్ మైక్రోబయోమ్ ఉంటుంది, గుడ్. బట్ అటువంటి ఫుడ్స్లో కార్బోహైడ్రేట్ కూడా ఎక్కువ ఉంటుంది, రైట్? కార్బోహైడ్రేట్ అనేది బాడీకి మంచిది కాదు, దట్స్ అ డిఫరెంట్ టాపిక్. మళ్ళీ మనము ప్రిపేర్ చేయాల్సింది ఏంటంటే కార్బోహైడ్రేట్ తక్కువ ఉండాలి, ఫైబర్ ఎక్కువ ఉండాలి, అటువంటి
ఫర్మెంటెడ్ ఫుడ్సే తీసుకోవాలి. ఓకే. సో బ్యాడ్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఏంటంటే సీరియల్స్ కానీ మిల్లెట్స్ కానీ అంటే రైస్ కానీ వీట్ కానీ జావర్ కానీ బాజరా కానీ రాగులు జొన్నలు సద్దలు అరకలు ఏవైతే మనం సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అంటామో దాంతో తయారు చేయబడిన మైక్రోబయోమ్ ఆర్ ఫర్మెంటెడ్ ఫుడ్ అనేది చాలా బ్యాడ్ ఫర్మెంటెడ్ ఫుడ్. అది మీ గట్లో బ్యాక్టీరియా ఇవ్వచ్చు బట్ దాంట్లో కార్బోహైడ్రేట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకే. మనం చేసుకునే ఫర్మెంటెడ్ ఫుడ్ ఎలా ఉండాలంటే కార్బోహైడ్రేట్ తక్కువ ఉండాలి, ఫైబర్ ఎక్కువ ఉండాలి. దీన్ని బెస్ట్ విధంగా ఏంటంటే మీరు ఏమన్నా ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ తీసుకోండి, దాన్ని వాటర్లో వేసి బాగా బాయిల్ చేయండి, దాంట్లో సాల్ట్ వేయండి. సింపుల్. మీరు యూట్యూబ్కి వెళ్ళి హౌ టు మేక్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ అని చూస్తే కొన్ని వందల వేల వీడియోలు వస్తాయి. దాంట్లో లో కార్బోహైడ్రేట్ ఫర్మెంటెడ్ ఫుడ్ మనం ఏమేం చేస్తామంటే సవర్ క్రాట్ అంటాం అనమాట. సవర్ క్రాట్ అంటే ఏం లేదు, నీళ్ళని బాగా ఉడికిచ్చి దాంట్లో ఉప్పేసి క్యాబేజీ తరిగి వేయడం అనమాట, వేసి పక్కన పెట్టాడు. 3-4 డేస్కి మంచిగా ఫర్మెంట్ అయింది. 3-4 డేస్కి బాగా ఫర్మెంట్ అవుతుంది అనమాట. మీరు ఎప్పుడన్నా కేరళకి వెళ్ళింటే అక్కడ కేరళలో ఒక ప్రతి టూరిస్ట్ స్పాట్లో అమ్ముతూ ఉంటారు. ఏం అమ్ముతూ ఉంటారంటే పెద్ద డబ్బా పెట్టుకుంటారు, ఆ డబ్బాలో ఉప్పు నీళ్ళు వేసి ఉంటుంది, దాంట్లో మామిడికాయ ముక్కలు వేసేసి ఉంటారు, పచ్చి మామిడికాయ ముక్కలు. పచ్చి మామిడికాయ ముక్కలో కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటుంది, మంచి ఫైబర్ ఉంటుంది, అవి తినాలన్నమాట. అదేవిధంగా పచ్చి పైనాపిల్ వేసి అమ్ముతారు. అవే కాకుండా అక్కడ వేరే ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట, లో కార్బోహైడ్రేట్ ఫుడ్స్. మనము వాటర్ యాపిల్ అంటాం అనమాట, వాటర్ యాపిల్ని కూడా అలా చేస్తుంటారు. సో ఇవన్నీ మంచి ఫుడ్స్, మంచి ఫర్మెంట్ అయి ఉంటాయి బట్ లో కార్బోహైడ్రేట్. ఇటువంటి ఫుడ్స్ తయారు చేసుకొని తినడం అనేది చాలా ఇంపార్టెంట్. మేజర్గా మన బాబాలు కానీ మన రిలీజియస్ గురువులు కానీ మన ఫేక్ డైటీషియన్లు ఇవంతా ఏం చెప్తారంటే ఫర్మెంటెడ్ ఫుడ్ తీసుకోండి, అన్నంతో తయారు చేసుకోండి, జొన్నలతో తయారు చేసుకోండి, రాగులతో తయారు చేసుకోండి అని రాంగ్ అడ్వైజ్ ఇస్తుంటారు. లో కార్బోహైడ్రేట్ ఫర్మెంటెడ్ ఫుడ్ తీసుకోవడం అనేది హెల్త్కి చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇప్పుడు మనం బయటకు వెళ్ళినట్లయితే ఏ ఫుడ్ అయినా అవైలబిలిటీ ఉంటుంది, ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్ కూడా బోల్డ్ అని ఉంటాయి మనకి. ఈ బయట అంటే బయట దొరికే ఫర్మెంటెడ్ ఫుడ్ వల్ల మన బాడీకి యూజ్ ఉంటుందా? మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి తీసుకుంటున్నామో అది ఉంటుందా అందులో? రైట్. చాలామంది మనకి వెళ్ళినప్పుడు అక్కడ పికెల్స్ అని తర్వాత వెనిగర్ అని ఇవన్నీ ఫర్మెంటెడ్ ఫుడ్స్ అని అమ్ముతూ ఉంటారు. దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫర్మెంటెడ్ ఫుడ్ అంటే ఏముండాలంటే మనకు ప్రీబయాటిక్ ఉండాలి, ప్రోబయాటిక్ ఉండాలి, పోస్ట్ బయాటిక్ ఉండాలి. రైట్. ఇక్కడ ప్రోబయాటిక్ అనేది లివింగ్ ఆర్గానిజం. లివింగ్ ఆర్గానిజంని మనం ఎక్కువ రోజులు క్యాన్ చేసి పెట్టలేం. వాళ్ళు షెల్ఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి ఏం చేస్తారంటే ఫుడ్ని ఫర్మెంట్ చేస్తారు. ఫర్మెంట్ అయిన తర్వాత దాన్ని బాగా బాయిల్ చేసి ఏవైతే ప్రోబయాటిక్ ఉందో దాన్ని చంపేస్తారు. చంపేసి ఆ ఫుడ్ తింటే ఏంటంటే ఏం లేదు, ఫ్లేవర్ ఉంటుంది అంతే, దానివల్ల ఎటువంటి యూజు లేదు. షెల్ఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో కెమికల్స్ కూడా యాడ్ చేస్తారు. సో మనకు కమర్షియల్గా దొరికే ఫర్మెంటెడ్ ఫుడ్ అనేది అది ఫర్మెంట్ అయిపోయి డెడ్ ఫుడ్. మనకు ప్రోబయాటిక్స్ అనేది దాంట్లో ఉండవు. ఒకవేళ ప్రోబయాటిక్స్ ఉంటే దాంట్లో వాడికి ప్రాబ్లం ఏమొస్తుందంటే షెల్ఫ్ లైఫ్లో ప్రాబ్లం వస్తుంది, అంటే ఎక్కువ రోజులు నిలువ పెట్టలేడు. కాబట్టి ఏం చేస్తారంటే మనకు ఉండేవి ప్రోబయాటిక్ అనిపించే ఫ్లేవర్డ్ ఫుడ్స్ అంతే తప్పితే యాక్చువల్గా దాంట్లో ప్రోబయాటిక్స్ అనేవి ఉండవు అనమాట. క్యాండ్ ఫుడ్ కానీ, క్యాండ్ ఫుడ్ అంటాం, క్యాన్ చేసే ఫర్మెంట్ చేస్తాడు బట్ క్యాన్ చేసే ముందు మొత్తం చంపేసి స్టెరిలైజ్ చేసి ఇస్తాడు. స్టెరిలైజ్ చేసే ముందు అసలు ప్రోబయాటికే ఉండదు దాంట్లో. సో క్యాండ్ ఫుడ్ కానీ కుక్డ్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటారనమాట. ఫర్మెంటెడ్ ఫుడ్స్ని బాగా కుక్ చేస్తాడు. రైట్. అవన్నీ చనిపోతాయి. మనకు కొన్ని అవుట్లెట్స్లో మనకు పిజ్జాస్లో అక్కడంతా పికెల్స్ అని ఇస్తాడు అనమాట, ఆలివ్ పికెల్, డిఫరెంట్ పికెల్స్. ఇవంతా ఈ కేటగిరీకి సంబంధించి మనమంతా ఏమనుకుంటాం అది మంచి ఫర్మెంటెడ్ ఫుడ్, దాంట్లో మంచి ప్రోబయాటిక్స్ ఉండవు. ప్రోబయాటిక్స్ కన్నా పెడితే ఏంటంటే షెల్ఫ్ లైఫ్ తగ్గిపోతుంది. అందుకు వాడు ఏం చేస్తాడంటే ప్రోబయాటిక్స్ ఉన్న ఫ్లేవర్డ్ ఫుడ్ని పెడతాడు తప్పితే. సో మీరు వెనిగర్ ఉంది, వెనిగర్లో ఒక 2 ఆనియన్స్ ఏవో వేసి దాంట్లో పెట్టి ఇచ్చేస్తాడు, అది ఫర్మెంటెడ్ ఫుడ్ కాదు. దాన్ని ఫర్మెంట్ చేయాలంటే దానికి చాలా స్పెషల్ ప్రాసెస్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్లో కానీ అన్నిట్లో కష్టం అవుతుంది వాడికి, కాబట్టి చేయడం అనమాట. మనకు మోస్ట్ ఆఫ్ ది ఫుడ్స్ అంటే క్యాండ్ ఫుడ్స్ కానీ ఇవి దొరికేవి మనం ఫర్మెంటెడ్ అనుకుంటాం బట్ దే ఆర్ నాట్ ఫర్మెంటెడ్. బెస్ట్ వే టు మేక్ ఫర్మెంటెడ్ ఫుడ్ ఏంటంటే మనం ఇంట్లో చేసుకోవడమే. ఫర్మెంటెడ్ ఫుడ్ చేసుకోవడం జస్ట్ 2 నిమిషాల పని, ఏం లేదు. సింపుల్గా వాటర్ బాయిల్ చేయాలి,
దాంట్లో ఉప్పు వేయాలి, వెజిటబుల్స్ వేసుకోవాలి. మీకు ఏ వెజిటబుల్ నచ్చితే అది. ఓకే. ఒక 3 రోజులు ఇదే ప్రాసెస్? దేనికన్నా ఇదే ప్రాసెస్. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, కొన్ని వందల వేల లక్షల కోట్ల వీడియోస్ ఉన్నాయి, చాలా బాగా ఉన్నాయి ఈ వీడియోస్. చాలా సింపుల్ ఫర్మెంటెడ్ ఫుడ్, బట్ బయట దొరికేది ఫర్మెంటెడ్ ఫుడ్ కాదు, దానివల్ల ఎటువంటి యూజ్ అనేది లేదన్నమాట. ఓకే. కొంతమంది ఏంటంటే ప్రతిదానికి ఆల్టర్నేటివ్, మనకి ప్రోబయోటిక్స్ ప్రీబయోటిక్స్ రావు కాబట్టి మనం సప్లిమెంట్స్ తీసుకొని దీన్ని బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటుంటారు. ఈ సప్లిమెంట్స్ వల్ల కూడా మనకి సఫిషియంట్ ఇప్పుడు నార్మల్గా వచ్చే బెనిఫిట్స్ అనేవి సప్లిమెంట్స్ వల్ల వస్తాయా? రైట్. సో మనకు 2 రకాల సప్లిమెంట్స్ దొరుకుతున్నాయండి ఇప్పుడు. ప్రోబయాటిక్ సప్లిమెంట్స్ దొరుకుతున్నాయి, ప్రీబయాటిక్ సప్లిమెంట్స్ దొరుకుతున్నాయి. ఫస్ట్ ప్రోబయాటిక్ సప్లిమెంట్స్ కొందాం. ప్రోబయాటిక్ సప్లిమెంట్స్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్. సో మనకు కావాల్సింది ఏంటంటే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ కావాలి. సో ఒక లాక్టోబాసిల్లస్ తయారు చేస్తాడు, అది ఒక్కటే ఉంటుంది దాంట్లో, మనకు ఒక్కటి పనికి రాదు, డిఫరెంట్ వెరైటీ కావాలి. సో దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఆ కల్చర్కి సెట్ అయిన బ్యాక్టీరియా వేరే, మన కల్చర్కి సెట్ అయ్యే బ్యాక్టీరియా వేరే. సో డిఫరెంట్ ఉంటుంది. దీంట్లో ప్రోబయాటిక్ సప్లిమెంట్స్ తీసుకోవడంలో తప్పు లేదు. ప్రోబయాటిక్ సప్లిమెంట్స్ తీసుకోండి, మీకు బాగుంది అనుకుంటే కంటిన్యూ చేయొచ్చు, లేదంటే డిస్కంటిన్యూ చేయొచ్చు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ప్రీబయాటిక్ సప్లిమెంట్స్. ప్రీబయాటిక్ సప్లిమెంట్స్ అని అమ్ముతున్నారు, అవి చాలా యూజ్లెస్ అనమాట. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు హెల్దీ బ్యాక్టీరియా, హెల్దీ మైక్రోబయోమ్ అని ఎప్పుడు అంటామంటే వెరైటీ ఆఫ్ స్పీసీస్ ఉండాలి. రైట్. వైరస్ ఉందనుకోండి, వెరైటీ ఆఫ్ వైరస్ ఉండాలి. బ్యాక్టీరియా ఉందనుకోండి, వెరైటీస్ ఆఫ్ బ్యాక్టీరియా, డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ బ్యాక్టీరియాలు ఉండాలి. ఫంగస్ ఉంటే డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ ఫంగస్. అదేవిధంగా ఆల్గే ఉంటే డయాటమ్స్ అంటాం, డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ ఆల్గే. మైక్రో యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లేదా ప్రోటోజోవన్స్ అంటాం, డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ ప్రోటోజోవన్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ ఇవన్నీ తినేది డిఫరెంట్ ఫైబర్, ఒకటే రకమైన ఫైబర్ కాదు. ఫైబర్లో మనకు సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ వస్తుంది. ఇన్సాల్యుబుల్ ఫైబర్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, సాల్యుబుల్ ఫైబర్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఫైబర్ తెచ్చి వాడు ఒక క్యాప్సూల్లో పెట్టలేడు. సో ప్రీబయాటిక్స్ కావాలంటే బెస్ట్ ఏంటంటే మంచిగా వెజిటబుల్స్ తినండి, వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్ తినండి, వెరైటీ ఆఫ్ నట్స్ తినండి, వెరైటీ ఆఫ్ సీడ్స్ తినండి, వెరైటీ ఆఫ్ పల్సెస్ తినండి. ఒకరోజు రాజ్మా అంటాము, ఒకరోజు గ్రీన్ గ్రామ్ అంటాము, బ్లాక్ గ్రామ్ అంటాము. మనకు సూపర్ మార్కెట్కి వెళ్తే 100 రకాల పప్పు దినుసులు దొరుకుతున్నాయి, 100 రకాలు తెచ్చుకోండి, రోజుకొకటి తినండి, అది బెస్ట్. కానీ సో ప్రీబయాటిక్స్లో మాత్రం సప్లిమెంట్స్ అనేవి అంతగా యూజ్ ఉండవు. ఓకే. సో ఫైనల్గా మన గట్ హెల్త్ హ్యాపీగా ఉండాలి అన్నప్పుడు మనం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటి? ఇవి తినద్రా బాబు మీరు, అట్లీస్ట్ ఇవి తినకుండా ఉండండి అనేది. ఫస్ట్ ఫుడ్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్. షుగర్ కానీ, జాగరీ కానీ, హనీ కానీ, తేనె, బెల్లము, చక్కెర ఎక్కువగా తీసుకోవద్దంటారా? అస్సలు తీసుకోకుండా ఇంకా మంచిది. రైట్. 0 చేస్తే మీ అంత హెల్దీ పర్సన్ ఇంకొకటి ఉండడు. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, వెజిటబుల్ సీడ్ ఆయిల్స్, సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్ట్ఫ్లవర్ ఆయిల్, వీటికి దూరంగా ఉండాలి. అదేవిధంగా ప్రాసెస్డ్ ఫుడ్లో మనకు ఎమల్సిఫైయర్స్ ఉంటాయి. ఎమల్సిఫైయర్స్ అంటే ఏం లేదు, సోప్. ఎప్పుడైతే ఈ సోపును మనం తీసుకుంటామో మన మ్యూకస్ మెమరీన్ అంతా పోయి మన మైక్రో విల్లై అంటాం అవంతా డ్యామేజ్ అయిపోయి మన రాంగ్ గట్ బ్యాక్టీరియా, అన్హెల్దీ గట్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది అనమాట. సో ఇవి మనం మెయిన్గా చేయాల్సినవి ఫస్ట్. ఓకే. సో గట్ హెల్త్ గురించిన చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకు అనేది అందరికీ లాజిక్ కావాలి కాబట్టి ఆ ఎందుకు అసలు ఏంటి బేసిక్స్ నుంచి కూడా మాట్లాడడం జరిగింది. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.